హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సార్. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ముందు జరిగిన 6 మాడ్యూల్స్ మీరు కవర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ముందు జరిగిన 6 మాడ్యూల్స్ చూడకుండా అంటే వెళ్ళి వెంటనే ఫస్ట్ అవి చూడండి. నేను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మీరు అవి చూడకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చే మీకు ఏం అర్థం కాదు. అసలు ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్గా బేసిక్స్ నుంచి కోడ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు కోడింగ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి నేను చెప్పింది. ఆ 6 మాడ్యూల్స్లో ప్రాబ్లమ్స్ కూడా చూపించాను ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ మీద. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుండా అంటే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అలాగే ఈరోజు మాడ్యూల్ విషయానికి వచ్చేస్తే మాడ్యూల్ 7 ఏంటంటే డెసిషన్ మేకింగ్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ ఎక్కడ వాడాలా, లేకపోతే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో, అక్కడ డెసిషన్ మేకింగ్ వాడాలని ఎలా ఐడియా వస్తుంది మనకని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదివేలు కూడా సి ప్రోగ్రామ్ అనే కాదు, ఇది జావా స్క్రిప్ట్లో ఉంటుంది, పైథాన్లో ఉంటుంది. ప్రతి దాంట్లో డెసిషన్ మేకింగ్ అనేది పక్కా ఉంటుంది టాపిక్. చాలా మంది ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ డెసిషన్ మేకింగ్ వాడాలా వద్దా అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, థర్డ్ ఇయర్ అయినా ఫైనల్ ఇయర్ పోయినా. అందుకనే మీరు క్లారిటీగా వినండి. నేను ఇచ్చే ప్రాబ్లమ్స్ అసైన్మెంట్స్ అన్ని కరెక్ట్గా చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ప్రోగ్రాంలో డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ పక్కా ఉండిద్ది. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్. ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి బ్రో. ఎందుకంటే మీకు ఈ వీడియోలో చెప్పే డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో అది ప్రతి పైథాన్, జావా స్క్రిప్ట్ ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఈ డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ ఉంటుంది. అందుకనే ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లారిటీగా వినండి. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ వెనక్కి పాస్ చేసుకుని మళ్ళీ వినండి. ఒకవేళ అసలు మీకు డెసిషన్ మేకింగ్ అంటే ఏంది, అసలు వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అనే పదం వినగానే మీకు ఏమర్థమైంది అసలు? డెసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో మనం ఒకటే డిసైడ్ చేయాలి, ఒక డెసిషన్ తీసుకోవాలా. ఒక 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలా. సపోజ్ ఇక్కడ డెఫినేషన్ చూడండి, ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ సంథింగ్. మనం ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏదైనా యాక్ట్ చేసేటప్పుడు కానీ ఒక డెసిషన్ తీసుకోవాలా, అప్పుడే మనం డెసిషన్ మేకింగ్ అనేది వాడతాం, బేస్డ్ ఆన్ సర్టెన్ క్రైటీరియా ఆర్ కండిషన్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఒక మనిషి నిలబడుకున్నాడు ఒక రోడ్డు మీద. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఒకటైతే స్ట్రైట్గా ఉంది, అది అతని ఇంటికి వెళ్ళే దారి. అది వెళ్తే తక్కువ టైం తీసుకునేది కానీ రిస్క్ ఉండిద్ది. అదే లెఫ్ట్ సైడ్ వెళ్ళారనుకో రోడ్డు నీట్గా ఉండిద్ది, ఎక్కువ టైం తీసుకునేది. ఆ 2 ఇప్పుడు అతను ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ రోడ్లో వెళ్ళాలా లేదా ఈ రూట్లో వెళ్ళాలని ఒక డెసిషన్ తీసుకోవాలి. దాన్నే డెసిషన్ మేకింగ్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ బయట స్నో పడుతుంది, నేను బయటికి వెళ్ళాలనుకుంటాను. నేను స్నీకర్స్ వేసుకోవాలా లేకుంటే బూట్స్ వేసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ స్నో పడుతుంది, ఒకవేళ అది ట్రూవా ఫాల్స్ అని తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇఫ్ ఇన్ కేస్ ట్రూ అయిందనుకో అప్పుడు మనం బూట్స్ వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అది ఫాల్స్ అయిందనుకో, స్నో పడట్లేదు అనుకో, అప్పుడు మనం స్నీకర్స్ వేసుకోవాలి. అలా మనం డెసిషన్ మేకింగ్ అనేది తెలుసుకోవాలి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లారిటీ చెప్తాను. డెసిషన్ మేకింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయనుకో, దాంట్లో మనం ఒక కండిషన్ తీసుకోవాలి. ఇఫ్ కండిషన్లకు వచ్చేసి బయట స్నో పడుతుందా లేదా, ఫస్ట్ ట్రూవా ఫాల్స్. అది ట్రూ అయితే ఇది చేయాలా, ఫాల్స్ అయితే ఇది చేయాలా. ఇలా ఉంటుంది డెసిషన్ మేకింగ్ అనేది. క్లారిటీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. డెసిషన్ మేకింగ్ అంటే ఏం లేదు భయ్య, ఒక డెసిషన్ తీసుకోవడం అంటారు. ఏదైనా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీంట్లో మీద లైక్ మీకు ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్స్ అప్పుడు ఫ్లో చార్ట్స్ కానీ దీని మీదనే ఉంటుంది. ఫ్లో చార్ట్స్ ఉంటుంది. ఆ తర్వాత సూడో కోడ్స్ అని ఉంటుంది, ఈ డెసిషన్ మేకింగ్ మీదనే వస్తుంది. ఆ తర్వాత ఏఎంఎల్ కూడా డెసిషన్ మేకింగ్ మీదనే జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఏఎంఎల్ కూడా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కంప్యూటర్ అనుకుంటుంది, ఓకే ఇది క్లిక్ చేశాడు, ఇక్కడ ఇతను ఆఫ్ చేశాడు, ఆన్ చేశాడు అని, అది కంప్యూటర్ అది ట్రూ ఆ ఫాల్సా అని ఒక డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ద మోస్ట్ కామన్ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్ ఇన్ ప్రోగ్రామ్ ఆర్ 4 డెసిషన్ మేకింగ్ కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ ఇఫ్, స్విచ్ కేస్. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్లో ఈ 4 ఉన్నాయి. ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి టాపిక్ క్లారిటీగా క్లియర్ కట్గా వినండి. ఫస్ట్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు భయ్య, సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక యాపిల్ ఉంది, ఇంకొక యాపిల్ ఉంది, యాపిల్ 1 యాపిల్ 2 అనుకోండి. యాపిల్ 1 వచ్చేసి యాపిల్ 2 కంటే పెద్దదనుకో, అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ యాపిల్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ యాపిల్ 2, అప్పుడు కండిషన్ ఇక్కడ ట్రూ అయింది కదా, అప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇఫ్ ఇన్ కేస్
యాపిల్ 1 యాపిల్ 2 కంటే పెద్దది కాదనుకో అప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఒక్కటే, ఇఫ్ ఇన్ కేస్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అప్పుడు కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ స్టేట్మెంట్ ఫాల్స్ అయిందనుకో కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఒక అబ్బాయి బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటుండు. అంటే ఇఫ్ ఇన్ కేస్ అంటే బయట వాతావరణం బాగుంటే పోయి క్రికెట్ ఆడాలనుకుంటుండు, అది ట్రూ. ఒకవేళ వాన పడుతుంటే ఇంకొక ఆప్షన్ ఏం లేదు అతని దగ్గర, ఓన్లీ ఒక్కటే ఆప్షన్, బయట వెదర్ బాగుంటే క్రికెట్ ఆడతాడు, లేదంటే లేదు. ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ అంటే కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయితేనే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింటాక్స్ చూడండి, ఇక్కడ ఒక సింటాక్స్ ఎలా రాస్తామంటే, ఇప్పుడు మనం ఇది ఎగ్జాంపుల్ మీరు రాసుకోండి, ఇఫ్ కండిషన్ అని కింద కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఒక ఇంట్ ఏ ఈక్వల్ టు 10, ఇంట్ బి ఈక్వల్ టు 20 ఇలా మీరు రాశారనుకో, ఇఫ్ ఇఫ్ అని రాసి కండిషన్ ఏంటి, ఏ గ్రేటర్ దెన్ బి, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నేను చెప్పే ఆల్రెడీ మీకు కర్లీ బ్రేసెస్ ఎక్కడెక్కడ వాడాలన్నప్పుడు, డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు, ఆ తర్వాత లూప్స్ కూడా మనము కర్లీ బ్రేసెస్ అంటే ఒక కంటైనర్ని ఓపెన్ చేయాలని ముందే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ కండిషన్ ఏంది, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి కాదు, అంటే మనం ఈ మధ్యలో ఏం కోడ్ రాసినా మనకు అది రన్ అవ్వదు. ఎందుకంటే అక్కడ కండిషన్ ఫాల్స్, ఇఫ్ అనే కండిషన్ ఫాల్స్. ఎందుకంటే 10, 20 కంటే గ్రేటర్ దెన్ కాదు. అదే ఇన్ కేసు బి గ్రేటర్ దెన్ ఏ అయితే కండిషన్ ఓకే అవుతుంది. ఒకవేళ ఏ లెస్ దెన్ బి అన్నా అది ట్రూ, అప్పుడు కండిషన్ ఓకే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ గ్రేటర్ దెన్ బి కాదు కాబట్టి అక్కడ ఫాల్స్, కండిషన్ వచ్చేసి ఫాల్స్, అందుకని కోడ్ రన్ కాదు. ఇక్కడ మీరు గమనించండి, ఇఫ్ కండిషన్ దగ్గర కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఒక కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ కాకపోతే ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే మనం మిగతా కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ పైన ఏమైనా కోడ్ రాసింటే, ఇఫ్ అని ఇక్కడ కండిషన్ ఇచ్చావు, ఈ కంటైనర్లో ఉండే కోడ్కి ఇక్కడ నువ్వు ఒక కండిషన్ ఇచ్చావు, ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఆ కోడ్ రన్ అవుతుంది, లేదా కోడ్ రన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇంక్లూడ్ studio.h ఇంటూ మెయిన్ అవన్నీ మీకు తెలుసు కదా, ఇంట్ x ఈక్వల్ టు 5 ఇఫ్ x గ్రేటర్ దెన్ 0. దీన్ని మనము జీడిబి ఆన్లైన్ కంప్యూటర్ ఓపెన్ చేసి చేద్దాం, మన ఓన్గా చేద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు దానా అంటే మనం సింటాక్స్ నేర్చుకున్నాం, ప్రింట్ఎఫ్ నేర్చుకున్నాం, స్కాన్ఎఫ్ నేర్చుకున్నాం, కాబట్టి ప్రతిదీ మనం దాని ప్రకారం చేద్దాం. అంటే ఆ ఎగ్జాంపుల్ వదిలేసేసి దాని ప్రకారం ఫస్ట్ మనకి ఏం తెలుసు, హ్యాష్ ట్యాగ్ ఇంక్లూడ్ studio.h ఉండాలా, ఆ తర్వాత ఇంటూ మెయిన్ ఉండాలా, ఆ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ అయ్యి ఉండాలా, ఆ తర్వాత మనం ఇంటూ ఏ ఈక్వల్ టు 10 వద్దులే, ఇంటూ ఏ ఈక్వల్ టు 10 కాదు, మనమే ఇన్పుట్ ఇద్దాం, కంప్యూటర్కి మనమే ఇన్పుట్ ఇద్దాం. అంటే అప్పుడు మనం స్కాన్ఎఫ్ వాడాలా. మీకు గుర్తుకుంది కదా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్. ఒకవేళ మీరు ఇంకా ఆ వీడియో చూడకుండా అంటే వెళ్ళి ఫస్ట్ అన్ని మాడ్యూల్స్ అయిపోయినాకనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు అర్థం కాదు ఇప్పుడు నేను ఇక్కడ స్కాన్ఎఫ్ ఎందుకు అంటున్నా, ఇన్పుట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు మనమే యూజర్ లాగా ఇన్పుట్ ఇద్దాం, ఇంటూ ఏ, ఆ తర్వాత ప్రింట్ ఎంటర్ ఏ నెంబర్, ఆ తర్వాత స్కాన్ఎఫ్ దగ్గర మనము తెలుసు కదా ఒక ఇంటీజర్కి %d వాడాలా, ఆ తర్వాత అడ్రస్ ఏ ఎందుకు వాడాలో కూడా తెలుసు కదా. మనం ఎంటర్ చేసే వాల్యూ అంటే మనం ఇన్పుట్ ఇచ్చే వాల్యూ ఒక అడ్రస్లో స్టోర్ కావాలంటే ఏ అనే అడ్రస్లో స్టోర్ అవుతుంది అని అర్థం. మనం ఇప్పుడు కండిషన్ ఇద్దాం, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. చెప్పా కదా కండిషన్ వాడే ప్రతిసారి మనం కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయాలా. అప్పుడు ప్రింట్ గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు మనము రన్ చేద్దాం, ఒక నెంబర్ ఎంటర్ చేసాం, 3 అనే నెంబర్ ఎంటర్ చేసామనుకో, ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా ఆ బాక్స్లో 3 అనే నెంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు రన్ కొట్టండి. అప్పుడు ఏమొచ్చింది, 3 అని కొడితే గివెన్ నెంబర్ ఈజ్ పాజిటివ్ అని వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు మళ్ళీ అది రన్ చేసి -1 కొట్టండి, ఆడ -1 కొడితే మీకు ఏమో ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఆ కండిషన్ ఫాల్స్. ఏ అనే నెంబరు మనం ఇచ్చే నెంబర్ -1 0 కంటే గ్రేటర్ దెన్ కాదు, అప్పుడు కండిషన్ వచ్చేసి ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే కోడ్ రన్ కాదు. ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ రన్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే కోడ్ రన్ కాదు. ఇక్కడ మీకు అదే నేను చూపించాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ గివెన్ నెంబర్ దగ్గర మనము %d పెట్టుకుందాం, అంటే నెంబర్ అక్కడ రావాలనుకో, గివెన్ నెంబర్ %d ఈజ్ పాజిటివ్. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు మనకేమొచ్చింది, మనం నెంబర్ ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్ అని వచ్చినప్పుడు సపోజ్ ఏదైనా ఒక పాజిటివ్ నెంబర్ 2 అయినా ఎంటర్ చేయండి.
గివెన్ నెంబర్ 2 ఈజ్ పాజిటివ్. అర్థమైందా? ఇక్కడ మనము నెంబర్ 2 ఇచ్చామంటే ఏ అనే నెంబర్ అంటే ఏ అంటే 2 మనం ఎంటర్ చేసే వాల్యూ 2 కాబట్టి అది 0 కంటే గ్రేటర్ దెన్, అది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ కోడ్ రన్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ ఆడ 2 బదులు -2 మీరు ఇన్పుట్ ఇచ్చారనుకో అది కోడ్ రన్ కాదు, ఎందుకంటే ఆ కండిషన్ ఫాల్స్. అర్థమైందా? ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ రన్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే కోడ్ రన్ కాదు. ఇది గుర్తుకు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇలా మనము ఇఫ్ స్టేట్మెంట్ చూస్తున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంది? ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ కాదు అక్కడ. అలాంటి టైంలోనే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అని ఉంటుంది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో ఏంటంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఓకే, కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొకటి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఏంటంటే ఇక్కడ బాబు వెదర్ బాగుంటే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడు. ఇఫ్ వెదర్ బాగుంటే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకుంటాడు. ఇఫ్ వెదర్ బాగాలేదనుకో అప్పుడు ఎల్స్ ఇంట్లో కూర్చొని బొమ్మలతో ఆడుకుంటాడు. అంటే ఇక్కడ 2 కండిషన్లు ఉంటాయి. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనం సింటాక్స్లో చూడండి, ఇఫ్ కండిషన్ కింద ఎగ్జాంపుల్ ఉంది కదా, ఈ కండిషన్ అనేది బ్రాకెట్స్లో ఉండాలా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది సింటాక్స్ ఎర్రర్స్. మీరు సింటాక్స్ ఎర్రర్స్ మాత్రం చేయకుండా ఇక్కడ బ్రాకెట్స్ ఉండాలా, నేను పెట్టలే, ఇప్పుడు పెడతా. పైన చూడండి, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ద కోడ్ బ్లాక్ అండర్ ద ఇఫ్ బ్రాంచ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఇఫ్ బ్రాంచ్ దగ్గర ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలని, ఈ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్ దగ్గర ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కింద ఎల్స్ బ్రాంచ్ దగ్గర ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ అదే అండర్ ద కోడ్ బ్లాక్ అండర్ ద ఎల్స్ బ్రాంచ్ ఈస్ స్కిప్డ్ అనింది కదా, అంటే ఈ కండిషన్ ట్రూ అయితే అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. అదే సెకండ్ పాయింట్ చూడండి, ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, అంటే ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్ అప్పుడు ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. అది ఇక్కడ 2 పాయింట్లలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇఫ్ ఎల్స్ అంటే ఏం లేదు భయ్య, సింపుల్గా చెప్తా చూడండి మళ్ళీ ఒకసారి. ఇఫ్ కండిషన్ ఉంటుంది కదా, ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ ఆడ కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఇక్కడ సింటాక్స్ చూడండి సింపుల్గా. ఇఫ్ కండిషన్ కోడ్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, కోడ్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. సపోజ్ ఏ గ్రేటర్ దెన్ బి అనుకో, ఇక్కడ మనం ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని రాసుకుందాం ఇఫ్ బ్రాంచ్లో, అండ్ ఎల్స్ బ్రాంచ్లో బి ఈజ్ గ్రేటెస్ట్ అని రాసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అయిందనుకో అప్పుడు ఎల్స్లో ఉన్న కోడ్ రాదు, అంటే ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, ఇక్కడ ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను లైవ్లో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఇలానే మీకు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అలవాటు కావాలని నేను మళ్ళీ అలాగే కోడ్ చేస్తాను. ఈ ఎఫ్ తొక్క తోటకూర అన్ని తీసేయండి. ఇప్పుడు మనం ఏం వాడదాం, ఇంటూ ఏ ఈక్వల్ టు 10 ఇంటూ బి ఈక్వల్ టు 20 తీసుకోండి. ఇఫ్ కండిషన్లో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని పెట్టండి. తర్వాత బ్రాంచ్ ఓపెన్ చేసేసి ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ గ్రేటెస్ట్, ఆ తర్వాత ఆ బ్రాంచ్ తర్వాత ఎల్స్ అని పెట్టుకొని మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ అయ్యింది. నేను ప్రతిసారి చెప్పాను మీకు, ఎక్కడైతే మనం కండిషన్ వాడదామో అక్కడ మనము బ్రాంచెస్ ఓపెన్ చేయాలండి. ఇక్కడ ఇఫ్ వాడినప్పుడు మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ చేసినాం, తర్వాత ఎల్స్ వాడినప్పుడు కూడా బ్రాంచ్ ఓపెన్ చేయాలి. ఎల్స్ వాడేసి ఇక్కడ ప్రింట్ఎఫ్ బి ఈజ్ గ్రేటెస్ట్, అప్పుడు మనము ప్రింట్ కొట్టామనుకో ఇక్కడ ఏ 10 బి వచ్చేసి 20, ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఫాల్స్. ఇఫ్ స్టేట్మెంట్లో అనేది ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని రాదు, బి ఈజ్ గ్రేటెస్ట్ అని ప్రింట్ అవుతుంది. అదే ఇప్పుడు ఏలో 120 పెట్టుకున్నాం అనుకో అప్పుడు ఏ గ్రేటెస్ట్, అప్పుడు మళ్ళీ రన్ కొడితే ఏ ఈజ్ గ్రేటెస్ట్ అని వచ్చింది. అర్థమైంది అనుకుంటా నేను. ఇఫ్ ఎల్స్ కండిషన్ అంటే ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయిందనుకో ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది దీనికి అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇప్పటి వరకు మనం చూసుకుంది ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంది, ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్లో ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఏం చూడాలంటే ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు వెదర్ బాగుంటే క్రికెట్ ఆడాలనుకుంటాడు. ఇఫ్ ఒకవేళ అది కుదరలేదనుకో, ఎల్స్ ఇఫ్ వాన పడుతూ ఉన్నిందనుకో వానకు రిలేటెడ్గా ఒక గేమ్ ఆడాలనుకుంటాడు, అది కుదరలేదనుకో
ఎల్స్ ఒక రోబోట్తో ఆడుకోవాలనుకుంటున్నాం. ఇది ఇక్కడ మీకు సింటాక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి క్లియర్గా. ఇఫ్ ఈ కండిషన్ 1 అనేది బ్రాకెట్స్లో ఉండాలా, మీకు గుర్తుపెట్టుకోండి అది సింటాక్స్ రూల్స్. లైక్ బ్రాకెట్స్లో ఉండాలి ఖచ్చితంగా. ఇఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ. ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే కండిషన్ 1 అనేది ట్రూ కావాలి పక్క. కండిషన్ 1 ట్రూ అయితేనే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, అప్పుడు కండిషన్ 2కి వెళ్తాడు. ఎల్స్ ఇఫ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే కండిషన్ 2 అనేది ట్రూ కావాలి. కండిషన్ 2 ట్రూ అయితేనే ఇక్కడ ఎల్స్ ఇఫ్లో ఉన్న ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫాల్స్ అయింది అనుకో కండిషన్ 3కి వెళ్తాడు. కండిషన్ 3 ట్రూ అయింది అనుకో ఎల్స్ ఇఫ్లో ఉన్న సెకండ్ ఎల్స్ ఇఫ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఫాల్స్ అయింది అనుకో అప్పుడు ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. నేను సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ డేటా సింటాక్స్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకో సెకండ్ కండిషన్ చెక్ చేస్తాడు. ఒకవేళ కండిషన్ 2 ట్రూ అయింది అనుకో అక్కడ ఉన్న ఎల్స్ ఇఫ్లో ఉన్న బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఫాల్స్ అయింది అనుకో ఎల్స్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇంటీజర్ నెంబర్ 7 నెంబర్ గ్రేటర్ దెన్ 10. నేను దీన్ని మీరు ఇక్కడ చూపించడం కంటే మీకు డైరెక్ట్గా జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మనమే ఒక ఇన్పుట్ తీసుకుందాం. లైక్ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్లో తీసుకున్నాం కదా స్కాన్ఎఫ్ వాడి, అలా ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఇదంతా రబ్ చేసేసి ఇంట్ ఏ స్కాన్ఎఫ్ %d డాట్ అడ్రస్ ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 10 బ్రాంచ్ ఓపెన్ చేయండి. చెప్పినా కదా ప్రతిసారి కండిషన్ ఉన్న ప్రతిసారి మీరు బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. ప్రింట్ఎఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 10. ఆ తర్వాత బ్రాంచ్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక కండిషన్ ఇద్దాం. ఏ లెస్ దెన్ 10. ఇఫ్ దగ్గర ఉన్న కండిషన్ ఏ గ్రేటర్ దెన్ 10, అప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని ప్రింట్ అవుతుంది ఒకవేళ కండిషన్ ట్రూ అయితే. ఇక్కడ ఎల్స్ ఇఫ్ ఏ లెస్ దెన్ 10, ఎల్స్ ఇఫ్లో ఏ లెస్ దెన్ 10, ఇక్కడ ఏ ఈజ్ లెస్ దెన్ 10 అని ప్రింట్ఎఫ్లో రాద్దాం. ఆ తర్వాత ఎల్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ మనము ఇప్పుడు ఒక రన్ కొట్టేద్దాం. ఇప్పుడు మనం ఒక అవుట్పుట్లో ఒక నెంబర్ ఇన్పుట్ ఇవ్వాలి. మనం 10 ఇచ్చామనుకో సపోజ్, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ 10 కాదంటే ఇఫ్ కండిషన్ రాంగ్. ఆ తర్వాత ఎల్స్ ఇఫ్లో ఉన్న కండిషన్ ఏ లెస్ దెన్ 10 అది రాంగ్. అందుకని ఎల్స్లో ఉన్న ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఇప్పుడు ఇక్కడ 12 తీసుకున్నాం అనుకో కింద 2 ప్రింట్ కావు, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 10 అని ప్రింట్ అవుతుంది. అదే మీరు 8 తీసుకున్నారనుకో ఏ ఈజ్ లెస్ దెన్ 10 అని ప్రింట్ అవుతుంది. అది మీకు అర్థమైంది అనుకుంటున్నా క్లారిటీగా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎన్నికి వెళ్ళి చూడండి. మళ్ళీ నేను కావాలంటే ఒకసారి క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ మనము కండిషన్స్ ఉంటాయి, ఎన్ని కండిషన్స్ అయినా తీసుకోవచ్చు మనము. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 10 అంటే ఇక్కడ ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితే ఆ బ్రాంచ్లో ఉన్న కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదంటే సెకండ్ కండిషన్కి వెళ్తారు. సెకండ్ కండిషన్లో ఉన్న కండిషను ట్రూ అయింది అనుకో అప్పుడు ఎల్స్ ఇఫ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా రాంగ్ ఫాల్స్ అయింది అనుకో ఆ తర్వాత ఎల్స్లో ఉన్న కండిషన్ ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఎల్స్ ఇఫ్లో ఉన్న సెకండ్ కండిషన్ ఉంటుంది కదా అది ట్రూ అయింది అనుకో అన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంది బ్రో ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ట్రూ ఫాల్స్ అంటున్నావు, తలకాయ తింటున్నావు ఏంటి బ్రో అని అనుకోకండి. సింపుల్గా చెప్తా చూడండి. 3 ఇఫ్ ఎల్స్ ఈ 3 మళ్ళీ చెప్తా చూడు. ఏంది బ్రో ఇఫ్ ఎల్స్ తొక్క తోటకూర ఏందో చెప్తాను మాకేం అర్థం కాలేదు అనుకోకండి. మళ్ళీ ఒకసారి నీట్గా చెప్తా చూడండి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు బ్రో, ఒక కండిషన్ ఉందనుకో ఆ కండిషన్ ట్రూ అయిందనుకో ఆ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే మనం ఏం చేయలేము ఆడ ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నప్పుడు. ఒకవేళ మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడుతున్నప్పుడు ఇఫ్ ఒక కండిషన్ ఇచ్చారనుకో ఆ కండిషన్ ట్రూ అయిందనుకో ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అదే ఎల్స్ ఇఫ్లో ఏంటంటే ఎల్స్ ఇలా మూడు తీసుకుంటాం మనం. ఇఫ్లో కండిషన్ పెడతాం, ఎల్స్ ఇఫ్లో కండిషన్ పెడతాం. ఆ తర్వాత ఎల్స్లో ఏంటంటే ఆ 2 జరగకపోతే ఇది జరిగిపోద్ది ఆటోమేటిక్గా అని పెడతాం. ఇప్పుడు ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయిందనుకో అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఆ సెకండ్ కండిషన్లో ఎల్స్ ఇఫ్ దగ్గర ఉన్న సెకండ్ కండిషన్ ట్రూ అయిందనుకో ఆ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే థర్డ్లో ఎల్స్ బ్రాంచ్లో ఉంటుంది ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఆ 2 ఫాల్స్ అయిపోతాయి. అది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నా. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. క్లారిటీగా నిదానంగా నీట్గా చెప్పాను నేను, ఓకేనా?
మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టాపిక్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని. ఆల్రెడీ మీకు ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైపోయింది, ఇఫ్ ఎల్స్ అర్థమైపోయింది, ఇఫ్ ఎల్స్ అర్థమైపోయింది. ఈ 3 అర్థమైపోతే ఇది కూడా సింపుల్గా ఉండిద్ది. చూడండి, ఒక బాబు ఉన్నాడు, వెదర్ బాగుంటే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవాలని మనం ఫస్ట్ స్టేట్మెంట్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే వెదర్ బాగుంది, కానీ ఆ ఇఫ్ స్టేట్మెంట్లోనే ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్, వెదర్ బాగున్నా కానీ ఒకవేళ ఎండ కాస్తుంటే క్రికెట్ ఆడతాడు, ఒకవేళ నైట్ అయిపోతే పోయి పడుకుంటాడు. ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ పెట్టాడు. అదే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు సింటాక్స్ ద్వారా చూపిస్తా చూడండి. ఇఫ్ కండిషన్ 1 ఇక్కడ చూడండి, మామూలుగా మనం ఎలా రాస్తాం, ఇఫ్ ఎల్స్ రాస్తాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్ రాశాడు. ఇక్కడ మనం ఏం చేయాలా, ఇఫ్ కండిషన్ 1 ట్రూ అయితే ఫస్ట్ ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 2 ఏంటంటే, సెకండ్ ఇఫ్ బ్రాంచ్ ఏంటంటే కండిషన్ 2, ఇక్కడ కండిషన్ 1 కండిషన్ 2 రెండు ట్రూ అయినాయి అనుకో, అప్పుడు సెకండ్ ఇఫ్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ 1 ట్రూ అయ్యి కండిషన్ 2 ఫాల్స్ అయిందనుకో, అప్పుడు ఫస్ట్ ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఒకవేళ 2 ఫాల్స్ అయినాయి అనుకో, అప్పుడు ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఎల్స్ బ్రాంచ్లో ఉన్న కోడ్. అర్థం? ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏజ్ ఈజ్ఈక్వల్ టు 25, ఇంట్ ఇన్కమ్ ఈజ్ఈక్వల్ టు 50,000. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏజ్ 18 కంటే ఎక్కువ ఉండాలా, సెకండ్ కండిషన్ 30,000 కంటే ఇన్కమ్ ఎక్కువ ఉండాలా. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ లోన్, ప్రింట్ ఎఫ్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది, నువ్వు ఆ 2 దాంట్లోకి ఎలిజిబుల్ అయితేనే నీకు లోన్ వస్తుంది. ఒకవేళ ఎల్స్ ఏంది, నువ్వు ఒక్కదానికి, అంటే ఇప్పుడు నీకు ఏజ్ తక్కువ ఉంది అనుకో, ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉంటే యువర్ ఇన్కమ్ ఈజ్ టూ లో ఫర్ ఏ లోన్ అని వస్తుంది. ఒకవేళ నీ ఏజ్ తక్కువ ఉంది అనుకో, యూ మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఓల్డ్ టు అప్లై ఫర్ ఏ లోన్ అని వచ్చింది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా క్లారిటీగా మీకు. ఒకవేళ 2 కండిషన్లు, అంటే నీకు ఏజ్ 18 అబోవ్ ఉండి 30,000 అబోవ్ నీ మంత్లీ ఇన్కమ్ ఉంటే అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ నీ ఏజ్ తక్కువ ఉంది అనుకో, సెకండ్ ఎల్స్లోన కోడ్ ప్రింట్ అవుతుంది, యూ మస్ట్ బి అట్లీస్ట్ 18 years ఓల్డ్ టు అప్లై ఫర్ ఏ లోన్. ఒకవేళ నీ ఇన్కమ్ తక్కువ ఉంది అనుకో, యువర్ ఇన్కమ్ ఈజ్ టూ లో ఫర్ ఏ లోన్ ప్రింట్ అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి ఈ కోడ్ని మీ దాంట్లో టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసుకోండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం అడ్వాన్స్గా వెళ్దాం, లాజికల్ ఆపరేటర్స్. ఆ తర్వాత స్విచ్ కేస్ చెప్పుకుందాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. లాజికల్ అండ్ సింబల్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, అండ్ సింబల్స్. లాజికల్ ఆర్కి స్లైట్గా 1 సింబల్ లాగా ఉంటుంది. లాజికల్ నాట్కి వచ్చేసి ఎక్స్క్లమేటర్ సింబల్. మీరు ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ లాజికల్ అండ్ అంటే ఏంటంటే, మీకు అండ్ ట్రూత్ టేబుల్ తెలియాలా, అదే 0 0 1 0 0 1 0 1. అప్పుడు మనకేం జరుగుతుందంటే, ఇప్పుడు 2 zeros ఉంటే 0 అని వస్తుంది, 0 1 ఉన్నప్పుడు కూడా 2 కేసులలో 1 ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ మనకు 1 వస్తుంది, మిగతా 3 కేసులలో 0నే వస్తుంది. ఏంటి బ్రో, మాకు సి ప్రోగ్రామ్లో చెప్పాలనుకుంటున్నాను లేకుంటే ఇంకేదన్నా చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేది డెసిషన్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్. ఈ లాజికల్ అండ్, లాజికల్ ఆల్, లాజికల్ నాట్ చాలా ఎక్కువ వాడతాం మనం డెసిషన్ మేకింగ్లో. ఎలా వాడతామంటే నీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు లాజికల్ అండ్ అంటే ఏంటంటే, 2 కండిషన్స్ ఎప్పుడైనా వచ్చాయనుకో మనకు, లైక్ ఇలా మన టాపిక్లో నెస్టెడ్ ఇఫ్లో 2 కండిషన్లు ఇచ్చాడు, అప్పుడు 2 కండిషన్లు ట్రూ అయితే మాత్రమే లాజికల్ అండ్ వాడతాం. అక్కడ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా లాజికల్ ఆర్ వాడతాం. అదే లాజికల్ నాట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ట్రూ అయిందనుకో, దాన్ని ఫాల్స్ లేక మార్చేదాన్ని లాజికల్ నాట్ అంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే లాజికల్ అండ్ అంటే ఏంటంటే, లాజికల్ అండ్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ ఆఫ్ ఇట్స్ ఆపరెంట్స్ ఆర్ ట్రూ. మనం లాజికల్ అండ్ ఎలా వాడతామంటే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ 1, ఆ తర్వాత ఇక్కడ లాజికల్ అండ్ సింబల్ వాడతాం అండ్ అని. కండిషన్ 2, ఒకవేళ ఇక్కడ చూడండి, కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఇక్కడ అండ్ వాడినప్పుడు ఏంటంటే, బోత్ కండిషన్స్, 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే లాజికల్ ఆర్ చూసుకుంటే, లాజికల్ ఆర్ ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ అట్లీస్ట్ 1 ఆఫ్ ఇట్స్ ఆపరెంట్ ఈస్ ట్రూ. అంటే కండిషన్ 1 లేదా కండిషన్ 2 రెండిట్లో ఒక్క కండిషన్ ట్రూ అయినా మనకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇఫ్ మనకు ముందు కేసులో చూసుకుంటే, ఇప్పుడు సపోజ్ నీకు లాజికల్ అండ్ అంటే ఏంటంటే, నీకు ఏజ్ 18 అబ్బో ఉండాలా, ఇన్ని ఇన్కమ్ 30,000 అబ్బో ఉన్నప్పుడు మాత్రమే లాజికల్ అండ్ వాడతారు అక్కడ కండిషన్ 1 కండిషన్ 2 దగ్గర. అదే మీకు ఒకటి తక్కువ ఉన్నా కండిషన్ 1 దగ్గర కండిషన్ 2 దగ్గర మనకు మధ్యలో లాజికల్ ఆర్ వాడతాం, ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఒక ట్రూ ఉన్నా.
అదే లాజికల్ నాట్ చూసుకుంటే ద లాజికల్ నాట్ ఆపరేటర్ నెగేట్స్ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఆపరెంట్ ఇఫ్ ద ఆపరెంట్ ఈస్ ట్రూ మేక్ ఇట్ ఫాల్స్ అండ్ వైస్ వర్సా. అంటే ఇప్పుడు ఒకవేళ ద ఆపరెంట్ అంటే ట్రూ అయిందని కండిషన్ ట్రూ ఉందనుకో దాన్ని ఫాల్స్ లేక మారుస్తుంది, ఒకవేళ ఫాల్స్ ఉంటే ట్రూ లేక మారుస్తుంది. అదే లాజికల్ నాట్ ఎక్స్క్లమేటరీ మార్క్ కండిషన్ దగ్గర ఉండింది అనుకో, ఆ కండిషన్ ట్రూ ఉంటే ఫాల్స్ లేక మారుస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ లేక మారిద్ది. అది లాజికల్ నాట్ అంటే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టర్నరీ ఆపరేటర్స్. ఇది ఒక ఎక్స్ట్రా టాపిక్ అనుకోండి, బట్ ఇంపార్టెంటే. టర్నరీ ఆపరేటర్స్ ఫస్ట్ టర్నరీ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనకు 4-5 లైన్స్ అయ్యేది, అంటే చాలా కోడ్ అయ్యేది. సింగిల్ లైన్లో రాసేదాన్ని సింగిల్ లైన్లో రాయడానికి టర్నరీ ఆపరేటర్స్ అనేది వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దెన్ బి అనుకో, మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాసి అవన్నీ కోడ్ రాయాలంటే దాదాపు 5-6 లైన్స్ అయింది కదా, ఆ కోడ్నే ఒక లైన్లో రాయడానికి టర్నరీ ఆపరేటర్స్ అనేది వాడతారు. ఇక్కడ చూడండి, టర్నరీ ఆపరేటర్ ఈజ్ ఏ షార్ట్ అండ్ వే ఆఫ్ రైటింగ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అంటే తక్కువ ఒక లైన్లో రాసే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని టర్నరీ ఆపరేటర్స్ అంటారు. ఇట్ అలోస్ టు కండిషనల్లీ అసైన్ ఏ వాల్యూ టు ఏ వేరియబుల్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. ఇక్కడ కండిషన్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టి మీకు ఎగ్జాంపుల్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద పాయింట్స్ అనేది అది సోల్వ్లే, మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లారిటీగా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఫస్ట్ జీడీబీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి మీరు మిగతా ఇలాన మనం కోడ్ చేసిందంతా రఫ్ చేసేసి ఇంటూ ఏ ఈజ్వల్ టు 10 సెమీకాలమ్స్ పెట్టి ఇంటూ బి ఈజ్వల్ టు 5 సెమీకాలమ్స్ పెట్టేసేసి, ఆ తర్వాత మనం మామూలుగా ఎలా రాసాం, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ ఇచ్చి బ్రాంచెస్ ఓపెన్ చేసి దాంట్లో మనం ప్రింట్ఎఫ్ %d, ఏ లేదా ఎల్స్ మళ్ళీ బ్రాంచ్ ఓపెన్ చేసేసి ప్రింట్ఎఫ్ %d, బి. అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది, ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి కాలేదనుకో బి ప్రింట్ అవుతుంది. అది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. అదే మనం ఇప్పుడు ఆ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని మనము టర్నరీ ఆపరేటర్స్ వాడి రాద్దాం. టర్నరీ ఆపరేటర్స్ అంటే ఏంది, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఫస్ట్ కండిషన్ రాయాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి, ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, ఆ తర్వాత డాట్స్ పెట్టి ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్ సెమీకాలం పెట్టేసేయాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ లెక్క వచ్చే ఇంట్ సి ఈజ్వల్ టు ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ అది, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ మనం అడుగుతున్నామా, ఆ తర్వాత ఏని అసైన్ చేయాలి, ఆ తర్వాత డాట్స్ పెట్టి లేదా బిని అసైన్ చేయాలి, సెమీకాలం పెట్టేసి మనం ప్రింట్ %d, సి. ఎందుకంటే మనము సిని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఇంటూ సిని ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి అది అడుగుతున్నాం. ఇప్పుడు మనం రన్ కొట్టేస్తే మనకేమొచ్చింది, 10 వచ్చేసింది. ఎందుకంటే ఏ వాల్యూ వచ్చింది మనకాడ, సి వాల్యూ ఇంటూ సి వాల్యూ ఏంటంటే ఏ, ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి. అదే ఇన్ కేస్ మనము బి వాల్యూ ప్లేస్లో 5 బదులు 52 పెడదాం, అప్పుడు 52 పెడితే మనకు 52 ప్రింట్ అవుతుంది రన్ కొట్టేస్తే. ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ బి కాదు, అంటే ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్నది ప్రింట్ అవుతుంది, ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే ఆ తర్వాత ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. అది అక్కడ అర్థం, బి వాల్యూ ప్రింట్ అయింది ఇక్కడ 52 అని. మీకు టర్నరీ ఆపరేటర్స్ ఒకవేళ అర్థమైందని అనుకుంటున్నా, 99% అర్థమైంటుంది బ్రో. నేను సింపుల్గా ఈజీగా తెలుగులో నిదానంగా చెప్పాను, ఆ 99% అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ 1% మీకు 1% కొంతమందికి అర్థం కాదేమో, అర్థం కాని వాళ్ళకి ఏం కాదు. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మీకు అర్థమైంటే చాలా ఎక్కువ వాడతాం. ఇదేంటంటే మనం పెద్ద కోడ్ని ఒక లైన్లో రాయడానికి ఇది వాడతాం. మీరు అవసరం లేదు మనం అంత కోడ్ రాసేస్తా అంటే మీరు అదే నేర్చుకోవచ్చు. టర్నరీ ఆపరేటర్స్ అనేది ఇంపార్టెంట్ అంతే, జస్ట్ పక్కా ఇంపార్టెంట్ అనేది కాదు. మీకు ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ ఎల్స్ అది పక్కా ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్లో పైథాన్లో కానీ జావా స్క్రిప్ట్లో కానీ దేంతో అయినా డెసిషన్ మేకింగ్ అనేది పక్కా ఉండిద్ది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, 99% అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్విచ్ కేస్. స్విచ్ కేస్ అంటే తలకొట్టేసుకుంటూ ఉంటారు చాలామంది. స్విచ్ కేస్ అనేది ఏం లేదు భయ్య, సింపుల్. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ ఇచ్చామనుకో, లైక్ n=10 లేదంటే n=12, ఏదో ఒక ఇన్పుట్ ఇచ్చామనుకో, మనకు n=1 అని ఇస్తే జనవరి ప్రింట్ కావాలి, n=2 అని ఇచ్చే ఫిబ్రవరి ప్రింట్ కావాలి, అలా సోగా n=12 ఇచ్చే డిసెంబర్ ప్రింట్ కావాలి. అలాగే సిమిలర్ టు వీక్స్. అలాగే గ్రేడ్స్ కూడా, ఇప్పుడు ఏ గ్రేడ్ అని ఇచ్చే ఎక్సలెంట్ అని ప్రింట్ కావాలా, బి గ్రేడ్ అని ఇచ్చే వెరీ గుడ్ అని ప్రింట్ కావాలా, సి గ్రేడ్ అని ఇచ్చే గుడ్ అని ప్రింట్ కావాలా, అలాగే డిఈఎఫ్ అలాగే ఏదో ఒకటి అలా ప్రింట్ కావాలా. ఇప్పుడు మనం స్విచ్ కేస్ స్టేట్మెంట్ చూడండి ఒకసారి. స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెసిషన్ మేకింగ్ బై సెలెక్టింగ్ వన్ ఆఫ్ మెనీ కోడ్ బ్లాక్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూస్తే వాల్యూ ఆఫ్ అన్ ఎక్స్ప్రెషన్ బట్టి మనము కోడ్ అంటే ఈ మెనీ కోడ్స్, వన్ ఆఫ్ మెనీ కోడ్స్ అంటే ఒక కోడ్, చాలా కోడ్స్ నుంచి ఒక కోడ్ తీసుకుంటుంది స్విచ్ కేస్ అనేది. ఇక్కడ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఆల్టర్నేటివ్ టు లాంగ్ చైన్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. చూసారు కదా, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్కి స్విచ్ కేస్ అనేది ఒక ఆల్టర్నేటివ్ వెన్ యూ హ్యావ్ ఏ వేరియబుల్ విత్ డిస్క్రీట్ వాల్యూస్ ఆఫ్ కంపేర్. మీరు
ఈ సింటాక్స్ చూసుకుంటే ఒకసారి మీకు అర్థమవుతుంది చూడండి. ఈ సింటాక్స్ చూసుకుంటే స్విచ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది కూడా మీకు అర్థం కాకపోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చేసి ఫస్ట్ చూపించి ఆ తర్వాత మీకు ఈ సింటాక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఓకే ఇంటూ మంత్ తీసుకుందాం. ఇంటూ మంత్ అంటే మనం ఒక మంత్ వాడికి ఇన్పుట్ ఇద్దాం. స్కాన్ ఆఫ్ %d, అడ్రస్ మంత్. ఓకేనా? ఆ తర్వాత మనం మామూలుగా ఎలా రాస్తాం, ఇఫ్ మంత్ ఈక్వల్ టు 1, ఆ తర్వాత మనం ప్రింట్ ఇఫ్ యూ సెలెక్టెడ్ 1 జనవరి అనే ప్రింట్ కావాలా. ఎల్స్ ఇఫ్ మంత్ ఈక్వల్ టు 2, ఇఫ్ యూ సెలెక్టెడ్ ఫిబ్రవరి అని రావాలా. అలాగే ఎల్స్ ఇఫ్ అని ఇట మంత్ ఈక్వల్ టు 3, ఇఫ్ యూ సెలెక్టెడ్ 3 మార్చ్. అలా మనం 12 రాసుకుంటా పోవాలి. ఎల్స్ ఇఫ్ అని పెట్టుకుంటా మనం 12 రాసుకుంటా పోవాలి. అదే లాంగ్ కోడ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఒకసారి మనం 2 అని సెలెక్ట్ చేసామనుకో ఫిబ్రవరి ప్రింట్ అవుతుంది. కానీ ఇది ప్రింట్ అవుతుంది, కాకపోతే ఏంటంటే కోడ్ ఎక్కువ అయిపోతుంది. అందుకని మనం స్విచ్ కేస్ అనేది వాడతాం దానికి ఆల్టర్నేటివ్గా. ఇది వాడద్దని నేను అన్నాను, ఇది కూడా వాడచ్చు డెసిషన్ మేకింగ్లో. కానీ స్విచ్ కేస్ అనేది కొంచెం సింపుల్గా ఉండిద్ది, ప్లస్ సింపుల్గా అని ఉండదు కానీ ఇదే సింపుల్గా ఉండేది దానికంటే. బట్ స్విచ్ కేస్ అనేది తక్కువ కోడింగ్లో అయిపోద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. అందుకని మనం స్విచ్ కేస్ వాడదాం. ఇప్పుడు మనం స్విచ్ కేస్ ఎలా వాడాలో చూసుకుందాం. ఈ ఇఫ్ ఎల్స్ అన్ని మొత్తం రబ్ చేసేసి ఇంటూ మంత్ స్కాన్ %d అడ్రస్ మంత్ అది ఒకటి ఉండిచ్చేసి ఇక్కడ మనం స్విచ్ కండిషన్ ఏంది మంత్. ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసేసి కేస్ 1 అని పెట్టి కింద printf ఇఫ్ యూ సెలెక్టెడ్ 1 జనవరి అని రావాలా. ఇది పెట్టాలి మనం. ఆ తర్వాత కేస్ 2 అలాగే printf ఇఫ్ యూ సెలెక్టెడ్ 2 ఫిబ్రవరి. కేస్ 3 ఇఫ్ యూ సెలెక్టెడ్ 3 మార్చ్. కేస్ 4లో printfలో ఇఫ్ యూ సెలెక్టెడ్ 4 ఏప్రిల్ రావాలా. కేస్ 5లో printf ఇఫ్ యూ సెలెక్టెడ్ 5 మే రావాలా. అలాగే మీకు ఇవన్నీ మనం ఇప్పుడు సపోజ్ రన్ కొట్టేస్తే ఇఫ్ యూ సెలెక్టెడ్ 4 ఏప్రిల్, ఇఫ్ యూ సెలెక్టెడ్ 5 మే, ఇవన్నీ ప్రింట్ అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ మనకు బ్రేక్ వాడలే. ఇప్పుడు మనము సపోజ్ కేస్ ప్రింట్ఎఫ్ తర్వాత ప్రింట్ఎఫ్ తర్వాత బ్రేక్ వాడదాం. ప్రతిదానికి బ్రేక్ కొట్టండి. ఆ తర్వాత లాస్ట్లో ఇఫ్ అవన్నీ కాకుంటే అప్పుడు మనం డిఫాల్ట్ అని పెట్టాలి లాస్ట్లో. ఇప్పుడు ఆ 5 కేసులు కాకుంటే ఇప్పుడు సపోజ్ మనం 5 వరకు ఇచ్చాం కదా, ఇప్పుడు ఒకవేళ ఆ ఇన్పుట్ 100 నొక్కాడు అనుకో, అప్పుడు మనకు ఏం రావాలంటే డిఫాల్ట్గా వాడు ఏదైనా వేరే 5 నెంబర్లు కాకుండా వేరే నెంబర్ నొక్కినప్పుడు అప్పుడు ఏం రావాలి, డిఫాల్ట్ ప్రింట్ ఇన్వాలిడ్ అని కొడదాం. ప్రింట్ఎఫ్లో ఇన్వాలిడ్ అని కొడదాం. ఇఫ్ ఇన్ కేస్ వాడు ఇప్పుడు రన్ కొట్టేస్తే మనం ఎంటర్ వాల్యూ ఇఫ్ ఆడ 2 కొట్టాడు అనుకో, ఇఫ్ యూ సెలెక్టెడ్ 2 ఫిబ్రవరి అని వచ్చింది. అదే ఆ 2 ప్లేస్లో మళ్ళీ రన్ కొట్టి ఇన్పుట్ 100 ఇచ్చాము, సపోజ్ 100 అని క్లిక్ చేయాలి, ఇఫ్ యూ సెలెక్టెడ్ 5 మే అని వచ్చేది. ఒకవేళ మీరు 100 అని క్లిక్ చేస్తే ఇన్వాలిడ్ అని వస్తుంది. ఎందుకంటే మనకు అది డిఫాల్ట్ నెంబరు. అంటే 5 వరకు మాత్రం మనం ఎలా వేయాలో చెప్పాం. 5 తర్వాత మనం ఏ వేయాలో మనం మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ 100 అనే నెంబర్ ఆడ లేదు కాబట్టి 5 తర్వాత ఇన్వాలిడ్ అని వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు సింటాక్స్ చూడండి. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ కేస్ వాల్యూ 1 కోడ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ వాల్యూ 1. ఆడ కేస్ వాల్యూ 1 మ్యాచ్ అయితే వాడు ఇచ్చిన ఇన్పుట్, అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత బ్రేక్ కంటిన్యూ అనేది మీకు ఇంకా ఫ్యూచర్లో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ అది మాత్రం మీరు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ మాత్రం అర్థం చేసుకోండి. ఇక్కడ కేస్ వాల్యూ 2 కోడ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ వాల్యూ 2. ఆ వాల్యూ 2 అనేది ఎక్స్ప్రెషన్లో మ్యాచ్ అయితే అప్పుడు ఈ కేస్ 2లో ఉన్న బ్రాంచ్లో ఉన్నది ఈ కోడ్ ప్రింట్ అవుతుంది. అదే ఒకవేళ అది ఏది కాదనుకో, డిఫాల్ట్ కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ నో కేస్ మ్యాచెస్, ఏ కేస్ మ్యాచ్ కాలేదనుకో అప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ ఇంక్లూడ్ studio.h ఇంట్ మెయిన్ క్యార్ గ్రేడ్ బి అని ఉంది. స్విచ్ గ్రేడ్ ఇక్కడ కేస్ ఏ ప్రింట్ ఎక్సలెంట్, కేస్ బి ప్రింట్ గుడ్ జాబ్, కేస్ సి ప్రింట్ ఇఫ్ యూ పాస్డ్ అని, డిఫాల్ట్ ప్లీజ్ చెక్ యువర్ గ్రేడ్ అని. ఓకే, ఈ సింటాక్స్ చూశాక మీకు మ్యాక్సిమం అర్థమైంది అనుకుంటున్నా. స్విచ్ కేస్ ఒకవేళ అర్థం కావాలంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను సింపుల్గా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పమంటా. స్విచ్ కేస్ అనేది ఏం లేదు భయ్య, సింపుల్గా మనం ఒక ఇన్పుట్ ఇస్తే ఇఫ్ ఎల్స్ ఉంటుంది కదా, ఆ స్టేట్మెంట్ని ఒక అంటే కోడ్ ఎక్కువ రాకుండా తగ్గిరానికి మనం స్విచ్ కేస్ వాడతాం. మీకు ఇఫ్ ఎల్సే బాగా వస్తుంది అనుకుంటే మీరు దాంట్లోనే వెళ్ళొచ్చు. లేదంటే స్విచ్ కేస్ అర్థమైందంటే ఈ వేలోనే మీరు వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంటు ఈ 3 మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ భయ్య డెసిషన్ మేకింగ్లో. సి ప్రోగ్రామ్ కానీ, పైథాన్ కానీ, లేదంటే వేరే ఏ లాంగ్వేజ్ అయినా డెసిషన్ మేకింగ్ అనేది పక్కా ఉండిద్ది. ఈ 3 స్టేట్మెంట్లు అనేది పక్కా ఉండదు.
ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయాలి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మాడ్యూల్ 8 వీడియోని అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మాడ్యూల్.